అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మీతో నేను ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఏంటబ్బా అని చెప్పేందుకు ముందు, సో అందరూ ఎలా ఉన్నారు? సో ప్లీజ్ నా ఛానల్ అలాగే బాగా సపోర్ట్ చేయండి. ఈ మధ్య చూస్తున్నారు, సో లైవ్ పెట్టడం లేదు అని కొంచెం కమెంట్స్ వచ్చినాయి. సో కొంచెం బిజీ అలా పెట్టలేదు అన్నమాట. సో లైవ్ అయితే పెడతాను డెఫినెట్లీ. సో ఈరోజు ఏం విషయాన్ని చెప్పాలనుకుంటున్నానంటే, నేను రీసెంట్గానే జూడియోని విజిట్ చేశాను అనమాట బెంగళూరులో ఉన్నప్పుడు. సో ఏంటంటే జూడియోకి వెళ్ళినప్పుడు నేను చాలా రోజుల నుంచి కాదు, ఒక 3 to 4 years 5 years పైన అయిపోయింది. అండ్ లైక్ ఎందుకు అంటే లిప్స్టిక్, నేను యాక్చువల్గా కాస్మెటిక్స్ అనేది నేను అస్సలు కొన్ను. సో నా వీడియోస్లో కూడా మీరు కావాలంటే చూడొచ్చు. కాస్మెటిక్సే లైక్ నేను యూజే చేయను అన్నమాట. కాస్మెటిక్ లేకుండానే వీడియోస్ అన్నీ నేను చేస్తున్నాను అనమాట. సో ఎందుకు నాకైతే యాక్చువల్గా కాస్మెటిక్స్ నాకు ఇప్పటి వరకు తెలీదు. సో ఈజీగా నేను తీసుకునేకైతే సెలెక్షన్ చేసేదానికైతే కాజల్ అయితే ఈజీగా సెలెక్ట్ చేశాను. అలానే ఐలైనర్ అంతే. సో దాని మీద అయితే కొంచెం ఐడియా ఉందన్నమాట. సో దాని తర్వాత ఈ ఫౌండేషన్స్, క్రీమ్స్, దాని గురించి నాకు కొంచెం కూడా ఐడియా లేదనమాట. సో స్కూల్లో అయితే మా లెక్చరర్స్ లేదా టీచర్స్ వాళ్ళే వేసేవాళ్ళు, లేదంటే మేకప్స్ రెడీ చేసానికి వచ్చాడు, సో వాళ్ళు వేసేవాళ్ళు అన్నమాట. సో దాని తర్వాత స్కూల్ వదిలేసి కాలేజ్లో అంతే. కాలేజ్లో అయితే పియూలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ అయితే తనే లిప్స్టిక్ని సెలెక్ట్ చేసి నాకు ఇచ్చిందన్నమాట. సో అప్పుడు ఎథ్నిక్ వేర్క్ అనేసి తీసుకున్నాను, 150 ఏమో, రెడ్ కలర్ది. సో అదైతే నేను కొన్నాళ్ళు కూడా యూస్ చేయలేదు. సో ఎథ్నిక్ వేర్కి ఆ రోజు యూస్ చేశాను అంతే. దాని తర్వాత అయితే నేను అస్సలు దాన్ని టచ్ చేయలేదు. ఇప్పటికీ కూడా ఆ లిప్స్టిక్ అయితే ఇంట్లో అలానే పడుద్ది. దాన్ని యూజ్ చేయలేదు, త్రో కూడా చేయలేదు. బట్ దాని ఎక్స్పైర్ అయితే పక్కా అయిపోయిందని అనుకుంటున్నాను. సో దాని తర్వాత ఈ జూడియోకి వెళ్ళినప్పుడు చూశాను అన్నమాట లిప్స్టిక్. చాలా హెవీ షేడ్స్ ఉన్నాయన్నమాట. బట్ నేనైతే నిజంగా చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. నాకు ఏది సూట్ అవుతుంది, ఏ కలర్ అయితే బాగుంటుంది అనేసి నాకు అర్థం కావట్లేదు. చాలా ఎన్ని ఉన్నాయి అక్కడ. నేనైతే షాక్ అయినా, అసలు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకి అనేసి. నేనైతే నిజంగా అక్కడ అన్ని షేడ్స్ చూసేసి కన్ఫ్యూజ్ అయిపోయాను. సో ఫస్ట్ అయితే ఒక కలర్ తీసుకొని అప్లై చేసుకున్నా, లైట్గా చేసుకుంటే మళ్ళీ నాకు సూట్ అవ్వలేదు. సో అక్కడే 12 టిష్యూస్ అండ్ ఒకటి క్లీనర్ అని పెట్టుంటారు. సో ఆ క్లీనర్ని టిష్యూకి వేసి తుడిచేసాను అన్నమాట. తుడిచేసి ఇంకో లిప్స్టిక్ యూస్ చేశాను, అది కూడా సూట్ అవ్వలేదు. నిజంగా ఏందిరా బాబు ఇంత వియర్డ్గా అనిపిస్తుంది అనుకున్నా. ఎందుకంటే ఏది చూసినా నాకు సూట్ అవ్వడం లేదు, లేదా నా కొన్ని ఆల్మోస్ట్ డార్క్ షేడ్స్, లైట్ షేడ్స్ ఉన్నాయి. ఏది నాకు కంఫర్ట్గా ఉంటుంది, ఏది నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది, నాకు అస్సలు నా మైండ్కే పోవడం లేదన్నమాట. సో తర్వాత ఏం జరిగింది అంటే, చూస్తున్నా అప్లై చేసుకుని చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. నిజంగా ఆ రోజు నేను వీడియో తీసింటే బాగుండు అనిపించింది. ఎంత కన్ఫ్యూజ్ అయ్యి ఎంత మైండ్ బ్లాక్ అయిందంటే, దగ్గర ఎగ్జాక్ట్లీగా నేను వెళ్ళింది అయితే 11 o'clockకి, నేను అవుట్ సైడ్ వచ్చేసరికి 2:30 అయింది. నిజంగా లిప్స్టిక్ సెలెక్ట్ చేయలేకపోయాను ఇంతగా. ఇన్ని రోజుల్లో నేను ఎప్పుడు యాక్చువల్లీ కాస్మెటిక్స్ అనేది యూజ్ చేయను. నేను వీడియోస్లో కానీ ఇక్కడ ఏ ఫెస్టివల్స్ కూడా నేను అస్సలు యూజే చేయను అన్నమాట. సో కాజల్ అయితే యూజ్ చేస్తాను, లేదా ఐలైనర్ ఎప్పుడో ఒకసారి చాలా రేర్ కేసెస్తో అనేది యూజ్ చేస్తాను అన్నమాట. సో తర్వాత తీసుకున్నానికి ఫైనలీ ఆఫ్టర్ 2 to 3 hours ఒక్క షేడ్ని అయితే నేను సెలెక్ట్ చేశాను అన్నమాట. సో ఫస్ట్ చేసిన తర్వాత నాకు నిజంగా బాబో ఇంత పెద్ద వారు చేసిన ఒక్క లిప్స్టిక్ కోసం అనిపించింది. సో అదే లిప్స్టిక్ ఈరోజు నేను వేసుకున్నాను చూడండి. సో నాకు ఈ లిప్స్టిక్ సూట్ అయిందా లేదా అని ఈ వీడియోకి కమెంట్ చేసి మీరు కమెంట్ చేయొచ్చు. సో ఆ లిప్స్టిక్ది చూపిస్తాను నేను, చూడండి ఇదే. సో ఇది వచ్చేసి యాక్చువల్లీ క్రీమీ హాట్ చెర్రీ అని ఉంది. సో నిజంగా చాలా బాగుంది. నాకైతే ఇది వేసుకున్న తర్వాత చూడండి, రెడ్ కలర్గా కాకుండా పింక్గా ఉందన్నమాట, లైట్ టెక్స్చర్గా. సో ఇదే నేను అప్లై చేసుకున్నాను మీకు వీడియో కోసము.
ఈ లిప్స్టిక్ అనేది తీసుకున్నాను అన్నమాట. నిజంగా నాకైతే చాలా చాలా రోజు ఎంత సేపు చూసానంటే కేవలం ఒక్క లిప్స్టిక్ నేను 2 to 3 hours పట్టుకున్నమాట. సో అక్కడ ఫౌండేషన్స్ వేరే వేరే డిఫరెంట్స్ ఉన్నాయి. నాకైతే అసలు దాని పేరు కూడా నాకు అసలు తెలీదు. సో ప్రెజెంట్ నా దగ్గర ఉన్నది ఏంటంటే ఒక కాజల్ అండ్ ఒక ఐలైనర్. సో ఇప్పుడు లిప్స్టిక్ అయితే తీసుకున్నాను. సో నాకు ఈ ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ నాకు యూస్ చేయడం కూడా తెలీదు, అప్లై చేసుకోవడం కూడా నాకు తెలీదు. ఈవెన్ నా దగ్గర సన్ స్క్రీన్ కూడా లేదన్నమాట. సన్ స్క్రీన్ కూడా నా దగ్గర లేదు. అసలు వాటిని ఎలా యూస్ చేయాలని కూడా తెలియదు. కాబట్టి నేను ఇప్పటి వరకు ఏమి కానీ కొనలేదు. స్కూల్లో ఈవెంట్స్కి ఏదైనా అయితే మా టీచర్సే నాకు మేకప్ వేసేసేవాళ్ళు అన్నమాట. వాళ్ళు ఐలైనరు, కాజల్, లిప్స్టిక్ వేసి మొహానికి క్రీము, పౌడర్ వేసేవాళ్ళు అన్నమాట. అదైతే నాకు బాగా గుర్తుంది. కాలేజ్లో అయితే నేను ఏ ఈవెంట్స్ అంతగా పార్టిసిపేట్ చేయలేదు అప్పుడైతే. సో అప్పుడు స్టడీస్ బిజీ వల్ల నేను అంతగా కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి ఏమంత మేకప్స్ కూడా వేసుకోలేదు. ఈవెన్ సెండ్ ఆఫ్ టైంలోనూ అంతే నార్మల్ బాగా డ్రెస్ చేసుకుందాం అన్నమాట. సో డ్రెస్ చేసుకుని రెడీ వెళ్ళాను అనమాట. బట్ కాస్మెటిక్స్ అయితే యూస్ చేయలేదు. సో ఇప్పుడు ప్రెజెంట్ దగ్గర ఈ 3 కాస్మెటిక్స్ అయితే మాత్రమే ఉన్నాయి. బట్ ఈ లిప్స్టిక్ చేసిన వార్ అయితేనా నిజంగా నేనైతే అస్సలు మర్చిపోనన్నమాట. సో దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్లీ 149 అని మెన్షన్ చేశారు ఇక్కడ. సో నిజంగా ఇది వర్తబులే. సో టెక్స్చర్ అయితే కూడా చాలా చాలా బాగుంది అండ్ లాంగ్ లాస్టింగ్గా కూడాను ఉంటుంది. నేను ఆ రోజు అక్కడి నుంచి అప్లై చేసుకుని వచ్చిన తర్వాత నేను అసలు రిమూవ్ చేయలేదు లిప్స్టిక్ని. సో నైట్ పడుకునేటప్పుడు నేను ఆ రోజు యాక్చువల్లీ సండే వీకెండ్ కాబట్టి నేను 12 లేదా 1 o'clockకి పడుకుంటా. సో పడుకునే టైంకి నేను రిమూవ్ చేసాను. అప్పటి వరకు కూడాను లిప్స్టిక్ కొంచెం కూడా కలర్ అయితే అస్సలు పోలేదు. సీరియస్లీ కలర్ అయితే అస్సలు పోలేదు. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. లాంగ్ లాస్టింగ్గా కూడా ఏంది, లేదంటే మనము పదే తీసుకొని రాసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ చాలా రోజుల్లో కూడాను మనం వాడలేము. సో ఇది నేనైతే ఆ రోజు నిజంగా ఎంత రిస్క్ చేసుకున్నాను. నాకైతే సెలెక్షన్ చేయడం చాలా 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 మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది అనమాట. సో అది మీరు కనుక చూస్తుంటే నిజంగా పడి నవ్వేది ఏందబ్బా ఒక్క లిప్స్టిక్ కోసం ఇంతగా చూస్తున్నాను అనేసి. సో నాకైతే దాని గురించి అంతగా తెలీదు. సో తెలిసిన వాళ్ళకైతే షేడ్స్ని వాళ్ళకి సూటబుల్స్ని తీసుకునేస్తాను అనమాట. సో నాకైతే ది ఫస్ట్ టైం నేనే నాకు సెలెక్ట్ చేసుకోండేదన్నమాట. సో ఈ లిప్స్టిక్ నాకు సూట్ అయిందా లేదా అని ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే నాకు ఇంకా ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కూడా మీరు కమెంట్ సెక్షన్లో చెప్పి నాకు సజెస్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఇంకేం చెప్పాలి అని అనుకుంటున్నా అంటే సో అంతే. సో జుడియోకి వెళ్ళి ఇది ఒక లిప్స్టిక్ ఫస్ట్ టైం నేను వెళ్ళి యాక్చువల్లీ షాపింగ్గానే వెళ్ళాను. సో ఒక నార్మల్ ఒక 2 to 3 షర్ట్ తీసుకుని దాని తర్వాత లిప్స్టిక్ కాస్మెటిక్ సైడ్కి వెళ్ళినప్పుడు లిప్స్టిక్ తీసుకుందామని అనుకున్నా. సో ఎప్పుడైనా వీడియోస్కి లేదైనా ఫెస్టివల్ టైంకి ఉంటే బాగుంటుంది కొంచెము అనేసి అంతే. సో దానికోసం అప్పుడు ఇంత పెద్ద వార్ అయితే జరిగిందన్నమాట. సో దీన్ని మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు ఎలా అనిపించింది? సో ఇలా మీరు కూడా ఎప్పుడైనా కన్ఫ్యూజన్ అయ్యే మూమెంట్స్ ఏదైనా ఉంటే కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే ఇది నాకు ఎది సూట్ అయిందో లేదనేసి కూడా చెప్పేసాను అనమాట. సో అంతే. సో మళ్ళీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్.